వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షితో ముచ్చట్లు. సో ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాయి అనమాట. నేను డాడీ ఇంకా మమ్మీ మేమైతే చాలా డేస్ ఉంటాం. ఎంతో చాలా ప్రిపరేషన్స్ అయితే ఎంత లగేజ్ పెట్టుకున్నాం చూడండి. ఇంకా లాస్ట్కి అయితే అవన్నీ తీసుకొని 1 డేలో రిటర్న్ అయిపోవాల్సి వస్తుంది అనమాట. అంటే నిన్న డెలివరీ అయితే ఈరోజు అయితే మేము మార్నింగ్ వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి. ఇంక ఇక్కడైతే చాలామంది పేషెంట్స్ కూడా ఉన్నారు హాస్పిటల్లో. సో వాళ్ళకి రూమ్స్ కావాలి కాబట్టి ఇంకైతే వెళ్ళిపోతున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి మా అక్క అయితే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట నా కోసం. మా మోక్షిగాడు ఇంకా లేండి అప్పటికి ఇంక అందుకే రాలేదు. ఇంకా నేనైతే సిస్టర్ పెయిన్స్ అవన్నీతో ఉంటా కాబట్టి నేనైతే చిన్నగా దిగుతున్నాను అనమాట. మా అక్క అయితే మొబైల్ తీసుకురాలేదు. సో అందుకని చెప్పేసి నా ఫోన్లోనైతే వీడియో అయితే తీసేస్తుంది. ఇంక ఇది వచ్చేసి చిన్న వీడియోనే ఉంటుంది, పెద్ద లాంగ్ వీడియో అయితే ఏముండదు. బికాజ్ నాకున్న ఓపిక్కి అది తీసానంటేనే వావ్ పర్లేదు అనిపించుకున్నాను అనమాట. ఇంకా మన జస్టిగాని అయితే తీసేసుకున్నాను. వాడికి ఇప్పుడు 6 months కూడా వచ్చేసాయి అనమాట. బట్ బికాజ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాం, లేట్ అయిపోతుంది, వాడిని కూడా చూసుకోవాలి కదా, ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి. ఇంక ఇక్కడైతే మా ఆంటీ అండ్ మా మమ్మీ కూడా నెక్స్ట్ అయితే దిష్టి తీసిందనమాట. ఇంకా వాళ్ళందరూ దిష్టి తీసేసాక అయితే పైకి అయితే వెళ్ళిపోతున్నాము. అయితే మా అక్క వాళ్ళు అయితే డెకరేషన్ చేశారనమాట. అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ అన్ఎక్స్పెక్టెడ్గా మార్నింగ్ 8 o'clock కల్లా ఇంట్లో ఉన్నాను కదా, స్టార్ట్ అయిపోయామన్నమాట. సో 8 కల్లా ఇంట్లో ఉన్నాం కదా, వాళ్ళ వల్ల అవ్వదులే అన్నట్టు నేను అనుకున్నాను. బట్ నాకేమంటే ఐడియా కూడా రాలేదన్నమాట. ఇంక ఇక్కడ మా మమ్మీ కూడా దిష్టి తీస్తుంది, వాటర్తో ఒకళ్ళు అట్లా తీస్తారు కదా, ఇంక అట్లయితే తీసేస్తారనమాట. ఇంక ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోయే మూమెంట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మా అక్క అయితే జస్సుగాడిని తీసేసుకుంది. అంటే కదండి అసలు కన్నా వడ్డీ ముద్దు అన్నట్టు. ఇంకా మనదేముందిలేండి, జస్సుగాడు పుట్టేశాక ఇంకా మా అక్క అయితే చక్కగా వాడిని అయితే తీసేసుకుంది అనమాట. వాడిని ఆడిపించుకుంటే నన్ను చిన్నగా వీడియో అయితే తీస్తుంది. ఇంకా మనం నడవలేక ఏదో చిన్నగా నడుస్తున్నాం అనమాట గోడలు పట్టుకొని. కాకపోతే నార్మల్ డెలివరీ బెస్ట్ అని చెప్పేసి తర్వాత అనిపించింది అనమాట నాకైతే. ఇంకా మా రాత్రి కూడా చూడండి ఎంత చక్కగా నడుచుకుంటూ వస్తుందో. ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక వెల్కమ్ అని రాసి అసలు వెళ్ళే అంటే భలే చేసింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది కూడా చూడంగానే. ఇంకా అలా బెడ్రూమ్ వరకు రాసుకొని వెళ్ళింది అనమాట. పాపం పొద్దున్న ఎన్నింటికి లేచిందో ఏమో గాయస్. మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం కాబట్టి పాపం నా కోసం చాలానే కష్టపడింది అనుకోవాలి. నిజం చెప్పాలంటే నా కోసం కాదనుకుంటా, వాళ్ళ కొడుకు కోసం అయి ఉంటుంది నాకు తెలిసి. అయితే అట్లేం కాదులేండి, ఇద్దరి కోసం అనమాట. ఇంక ఇక్కడ మనం లోపలికి వెళ్ళే మూమెంట్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా ఫుట్ ప్రింట్ పెట్టాలి కాబట్టి ఇక్కడైతే వాళ్ళ పెద్దమ్మ చేతే పెట్టించాము. ఎందుకంటే అంత కష్టపడిపోయింది కదా, ఆ స్టిచెస్ పెయిన్తో నేను అంత వంగి అంత చేయలేమన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ పెద్దమ్మే ట్రై చేసింది అనమాట, పసుపుతో పెట్టించింది. అదైతే పేపర్ అనమాట. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ టైంకి అదే దొరికింది, ఇంకా ఏదో ఒకటిలే అన్నట్టు పెట్టించింది. వాడు ఫుట్ ప్రింట్ కూడా ఒకసారి తీపియాలి. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. నేను కన్ఫామ్గా అవి చేస్తానికి ట్రై చేస్తాను. బికాజ్ మెమరీస్ బేబీ ఇప్పుడు ఉంచుకుంటేనే కదా పెద్దయ్యాక వాళ్ళకి చూపించుకోవడానికి అయితే మంచిగా ఉంటుంది కదా. అండ్ ఇక్కడైతే రోజ్ పెటల్స్తో ఇంకా ఎల్లో ఫ్లవర్స్తో అయితే చాలా మంచిగా చేసింది. ఇదిగోండి ఇంక ఇక్కడ మా అక్క ఫుట్ ప్రింట్ అయితే తీస్తుందనమాట. పసుపు అంటించారు కాళ్ళకైతే. ఎందుకంటే పుట్టిన 2nd డేనే కాబట్టి టర్మరిక్ కూడా వేడి అంతలా పట్టించకూడదు కాబట్టి ఏదో లైట్గా అయితే పెట్టించారనమాట. ఇంకా లైట్గా పెట్టించేటప్పటికి అప్పుడైతే మేము కాసేపు బయట ఆగాము. బికాజ్ నరేంద్ర ఏంటంటే స్కూటీ మీద వచ్చాడు, మేము ముగ్గురం కార్లో వచ్చేసాం కదా. ఇంకా లగేజ్ కూడా పైకి తేవాలి, నరేంద్ర కూడా రావాలి. సో ఒక 5 to 10 minutes అయితే మేము బయట వెయిట్ చేసామన్నమాట. అంటే వెళ్ళేది ముగ్గురం కలిసి ఒకేసారి వెళ్దామన్న టైప్లో అయితే వెయిట్ చేసాము. ఇంక ఇక్కడైతే మా అక్క ఫుట్ ప్రింట్ అయితే వేయించేసి మా అక్క అయితే ఇచ్చేసింది అనమాట. నేనైతే ఆ నైటీ మీద ఇంట్లోకి వస్తున్నా గాయస్. ఇంకంతేలేండి, పేషెంట్ పరిస్థితి అంతే ఉంటుంది కదా. ఇంక ఇక్కడైతే వీడియో చూస్తున్నారనమాట. వీడియో ఫస్ట్ మా మమ్మీ తీసింది కాబట్టి అటు ఇటు అయితేనే ఉంటుంది అనమాట. అవన్నీ మీరేం పట్టించుకోవద్దు. అండ్ ఇక్కడైతే ఇంక మేము లోపలికి అయితే వచ్చేస్తున్నాం అనమాట. అండ్ లిటరల్గా నరేంద్ర చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, చాలా మంచిగా చేశారు అని. ఎందుకంటే ఆ కాసేపట్లో మంగళగిరి నుంచి గుంటూరుకి నాకు తెలిసి ఒక 1/2 hour లేదా ఒక 1 hour వేసుకోండి, లేదా 40 minutes అంతే అనమాట. దానికి మించి అయితే ఎక్కువ టైం పట్టదు. అంత టైంలోనే వాళ్ళు మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చి ఇంత చేశారంటే నా దృష్టిలో అయితే చాలా గ్రేట్ అనమాట. ఎంతో ప్రేమ ఉంటేనే ఇలా అయితే చేయగలరు కదా. ఇంకా బెడ్రూమ్ వరకు అయితే తెచ్చేసింది అనమాట. ఇంక అక్కడ అయితే మేము కేక్ కట్ చేయాలి. బట్ ఎర్లీ మార్నింగ్ అయితే కేక్ షాప్స్ ఎవరు తీస్తారండి, అందుకని చెప్పేసి బెడ్ మీద ఒక లవ్ షేప్ కూడా వేసింది వాళ్ళ కొడుకు కోసం. ఇంక ఇక్కడైతే నేను మళ్ళీ ఒకసారి అయితే రివైన్గా అంటే మీకు ఇంకా క్లియర్గా తెలియాలని చెప్పేసి ఈ వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను అనమాట. ఇంత బాగా చేసింది కూడా నాకైతే సింపుల్గా చేసినా కానీ లుకింగ్ వైజ్ కూడా
నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇది మాత్రం మక్కే తీస్తున్నట్టుంది వీడియో. ఎందుకంటే మనకు తీసుకొని చేసేంత ఓపిక కూడా లేదు. మక్కే అండి. ఇక్కడ ఇంకా నేను నిద్రపోతున్నా కదా, ఇంక మక్కే అనమాట. ఇంక ఇక్కడైతే ఆడిపిస్తున్నారు. వాళ్ళ పెద్దమ్మ డ్యూటీ అయితే తీసేసుకుందనమాట. ఇంక ఇక్కడైతే నా పెద్ద కొడుకు ఇంకా అలాగే నా కూతురు అయితే వచ్చేసారు గాయస్. ఇంక నుంచి నా పెద్ద కొడుకు అనే చెప్పాలి, ఎందుకంటే ఇంకొక కొడుకు పుట్టేశాడు కాబట్టి వీడు నా పెద్ద కొడుకు అని చెప్పుకోవాలన్నమాట. ఇంకా వీడైతే ఇక్కడ అడుగుతున్నాను అనమాట, తమ్ముడు బాగున్నాడా ఏంటి అనేది. ఇంకా దాత్రి గారు కూడా బాగా చెప్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.